రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించే డ్రైవర్ బాధ్యత తీసుకుంటానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందంటూ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. 27 స్కీములు రద్దు చేశారు. ఎస్సీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేనే డ్రైవరు, మిమ్మల్ని సేఫ్ గా అభివృద్ధి వైపు తీసుకుపోతాను. ఎస్సీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మైనారిటీలకు హామీ ఇస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దండి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినిటే మొన్న 5 ఏళ్లు మొత్తం బిల్లన్ని సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వరప్రసాద్ ఉంటే, బీజేపీలో ఉంటే ఒక 3 ప్రాజెక్టులు తీసుకొస్తారు. వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ కేసులే చూసుకుంటారు. అది వాళ్ళకు మాకు వ్యత్యాసం. అందుకే ఈసారి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏం చేశానో 5 ఏళ్లలో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటా. అందుకనే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నా మీ దగ్గరికి. సంపద సృష్టిస్తాం, ఆ సంపద పేదవాళ్లకు పంచుతాం. పంచడమే కాదు, మళ్లీ చేయూతనిచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతాం. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. అందుకే ఈసారి ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500,